మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. సో నవంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, అదృష్టం ఏమైనా వరించబోతుందా, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి శని వక్రించి లాభస్థితిగతుడై ఉన్నాడు. దానివల్ల అద్భుతమైనటువంటి లాభాలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా లాభాలు, వ్యాపారం కూడా ఫ్రాంచైజీలు ఇచ్చుకున్నటువంటి వాళ్ళకి బాగా అన్ని రకాల బిజినెస్లకు కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఈ ఇనుము సంబంధించినటువంటి బిజినెస్, ఐరన్ స్క్రాప్ బిజినెస్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా, ఫౌండరీస్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా, వెల్డింగ్ షాపులు, వీళ్ళంతా కూడా బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ శుక్రుడు మనకి కన్యా రాశిలో ఉన్నాడు. మన ఈ కుటుంబాల గురించి వీళ్ళు చాలా ఎక్కువగా వీళ్ళంతా కూడా ఆలోచించడము అనేటటువంటిది జరుగుతుంది. ప్రేమ పిల్లలపైన ఎక్కువగా వీళ్ళు చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల నుంచి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది వీళ్ళకి. అంటే చాలామందికి పిల్లల నుంచి వాళ్ళకి డబ్బులు ఎదిగొచ్చినా సరే డబ్బులు వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, అనేక రకాలైన బాధలు. ఇప్పుడు అలాంటి బాధలు ఉండవు. పిల్లలు సంతోషం కలిగిస్తారు పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలు పుట్టడము ఇలాంటివన్నీ కూడా. అండ్ ఈ వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెలంతా కూడా డిప్రెషన్తో చచ్చిపోతారు. అంటే ఒంటరితనము, నిరాశ, నిస్పృహ, అలా మనసంతా కూడా నీరసంగా ఉండడము ఇలా జరుగుతాయి. ప్రాబబ్లీ లవర్ హ్యాండ్ ఇవ్వడం వల్ల అవ్వచ్చు పునాది. అలా లవర్స్ లేనటువంటి వాళ్ళు కూడా డిప్రెషన్ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఒంటరిగా ఉండకూడదు. ఎందువల్లంటే అలాగే డిప్రెషన్ని అవతల వాళ్ళ కొంతమంది వర్గం ఉంటారు, బ్యాచ్. ఆ బ్యాచ్ ఏం చేస్తుందంటే వాళ్ళ కష్టాలు వీళ్ళకి చెబుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కష్టాలు విని విని వాళ్ళ డిప్రెషన్ పోగొట్టుకుంటారు, వీళ్ళకి డిప్రెషన్ అంటించేస్తారు. ఎవరైతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ అందరి బాధలు ప్రతిరోజు వింటారు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి దరిద్రం పట్టుకుంటుందన్నమాట. కాబట్టి ఈ డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అదే రకంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మనము స్త్రీల వలన ఇంతవరకు కూడా దడదడలాడిచ్చేది, ఇప్పుడు స్త్రీల వలన ఉపయోగం. ఇక శత్రువులు కూడా తక్కుతారు. అండ్ ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి స్వల్పమైనటువంటి అనారోగ్యము, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి వైద్య సదుపాయము అనేటటువంటిది ఎంత డబ్బు అధికంగా ఖర్చు పెట్టాల్సినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఉచితంగా కొంతమంది సహాయం వలన, కొంతమంది సలహాల వలన వీళ్ళకి ఉచితంగా వైద్య సదుపాయాలు తక్కువ రేట్లో అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం చేసేటటువంటి చోట రాహువు మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఆయన వలన ఉద్యోగాలలో స్వల్పమైనటువంటి వాగ్వాదము, లేకపోతే కొంత అన్హెల్దీ వాతావరణము ఉండడము, అన్కంఫర్టబుల్గా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కుజ బుధులిద్దరూ కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కారణంగా వృషభ రాశి వాళ్ళకి కొంతమందికి జీవిత భాగస్వాములతో లేదా వ్యాపార భాగస్వాములతో వీళ్ళు గొడవలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో నూతన వస్త్రాలంకరణ, తర్వాత నూతనమైనటువంటి బంగారపు వస్తువులు ధారణ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన, పంట చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మా చేపల రొయ్యల చెరువులు, కోల్డ్ స్టోరేజీలు ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉచ్చ స్థితిలోకి వెళతారు.
ఇక పాలరాతులు, ఈ మొజాయిక్ టైల్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బాగా సంపాదిస్తారు. ఇంటీరియర్ డెకరేషన్స్, ఈ బిల్డర్స్, ఈ యొక్క రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సంతానం లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఆడ సంతానం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా వృషభ రాశి వారికి అందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మనము విద్యార్థులైతే చదువులో వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూలు కానీ, సెలక్షన్లో కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇంకా వైవాహిక జీవితం పరిస్థితి అండి గురువుగారు? వైవాహిక జీవితం ఎప్పుడు కూడా ఎవరికైనా సరే బాగుండదు, ఏదో కాంప్రమైజింగ్ అనమాట. ఈ వృషభ రాశి వాళ్ళు అంటే శుక్రుడి ఆధిపత్యం కదా, అందువలన వీళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ కూడా లోపలేం ఉండదు, ఫైటింగే. పైకి మాత్రం ఏమండి కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏం చేస్తున్నారు, 4 సార్లు బుజ్జి కన్నా అంటూ ఫోన్లు చేసుకుంటారు. ఇవన్నీ కృత్రిమం. అందువల్ల వీళ్ళందరూ కూడా వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా రామ్ చరణ్ యాక్ట్ చేసినటువంటి ఆరెంజ్ సినిమా చూసి తీరాలి కంపల్సరీ. సో ఎప్పుడైతే మనకి కుజ బుధులు ఆక్రమించేశారో సప్తమ స్థానాన్ని, భార్యాభర్తల మధ్య అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది, అనుకూలత తగ్గిపోతుంది. సో చిన్న చిన్న ఇష్యూలకు కూడా ఫైటింగ్లు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కాస్త ఎవరైతే ఈ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త బయట ఈ యొక్క వ్యవహారాలు ఉంటాయో అటువంటి వ్యవహారాలన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది. లేకపోతే వీళ్ళు చేసేటటువంటి పిచ్చి పనులు బయటపడిపోయి భార్య దగ్గర తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కుజ బుధులు ఇద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉండి దోహదపడతారు. నరఘోష, నరదృష్టి దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళ మీద ఓవరాల్గా? ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా పుష్టిగా ఉంటారు, మంచి వస్త్రాలు, లైట్ కలర్స్ బట్టలు వేస్తారు, మంచిగా వీళ్ళకి ఈ ఆడవాళ్ళకు కూడా బ్రహ్మాండంగా మంచి పుష్టిగా ఉంటారు, జనాకర్షణ ధనాకర్షణ బాగుంటుంది. ఆటోమేటిక్గా నరదృష్టి, నరఘోష అనేటటువంటి కాన్సెప్ట్స్ ఉండవరా నాయన అని చెప్పినా వీళ్ళు వినరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి తగులుతుందన్నమాట. ఎందుకని పుష్టిగా ఉండి మంచి కొత్త బట్టలు వేసుకుంటే అబ్బా కొత్త బట్టలు వేసుకున్నాడు అంటారు, నరఘోష తగులుతుంది. దానివల్ల వీళ్ళందరూ కూడా రోగాల పాలవడానికి అవకాశాలు ఉంటాయి, వామిటింగ్స్, జ్వరాలు ఇవన్నీ కూడా. కాబట్టి నరఘోష తగలడం వల్ల ఎంతోమంది అపార్ట్మెంట్లు అమ్మేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇళ్ళు అమ్మేసుకున్నటువంటి వాళ్ళు. గృహప్రవేశం చేసుకున్నారండి, వాడి గృహప్రవేశం వాడు చేసుకోవచ్చు కదా, వాడు వాట్సాప్లో తీసి వీడియోల్లో పెట్టి చుట్టాలకు పంపుతారు. నరఘోష తగులుతుంది తగలదు తప్ప ఇళ్ళు లేనటువంటి వాళ్ళు. అసలు ఒక పెళ్ళే కావట్లేదంటే ఒక్కొక్కడు 2 3 చేసేసుకుంటున్నారు, ఒక్కొక్కడు 2 3 ఇల్లులు పెట్టేస్తున్నాడు, ఇల్లులు కొనేస్తున్నాడు. అవతల వాడికి ఏమీ లేని పేదవాడికి పాపం మనసు హర్ట్ అవుతుందా, హర్ట్ అవుదా? వీళ్ళని ఎవరు పెట్టుకోమన్నారు? కాబట్టి ఇటువంటివన్నీ కూడా తిక్క పనులు చేయడం వల్ల ఖచ్చితంగా నరఘోష, దృష్టి అనేటటువంటిది తగలడానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగుల పరిస్థితి గురుగారు, శుభవార్త వినడానికి ఎంతకాలం పట్టొచ్చు? నిరుద్యోగులు కూడా వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక జాబు లేకపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే నాకు ఉద్యోగం దొరకలేదండి, నాకు ఉద్యోగం లేదండి అంటాడు. అంటే వాడికి కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ దొరకలేదని. మామూలుగా చేసుకోవడానికి ఎన్ని ఉద్యోగాలు లేవు. కాబట్టి అది చేయడం ఇష్టం లేక అలాగంటారనమాట. కాబట్టి ఉద్యోగాలు అనేటటువంటి వృషభ రాశి వాళ్ళందరికీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళకే చేరడానికి ఇష్టపడరు అనమాట, వాళ్ళ సేమ్ స్టేటస్, సేమ్ ఇది రావాలి అన్నట్టుగా. అంటే వృషభ రాశి ఎక్స్ట్రాడినరీగా ఉంది జాతకము. ఇంకా పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ముందు పరిహారం కనుక చేసుకోకపోతే వీళ్ళు డిప్రెషన్లో పడి దేవదాసులు అయిపోయి బాటిల్స్ అన్నా పట్టుకొని లంగ్స్ అన్నా పాడు చేసేసుకుంటారు, లేదా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి చాలామంది. ఎందువలనంటే ఆత్మహత్య సదృశమైనటువంటి ప్రాబ్లమ్స్ కేతువు క్రియేట్ చేస్తాడు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతు కిలోంపావు ఉలవల్ని అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని కానీ, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ ఇచ్చి పేదవాళ్ళకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి.
అలాగే గరిక గడ్డితో వినాయకుడికి ఆరాధన చేస్తూ నిమ్మకాయ దీపము ఇంట్లోనే పెట్టుకోవాలి. గుళ్ళో మాత్రమే పెట్టాలా, అక్కడ పెట్టాలి, ఇలాంటివన్నీ చెప్పకూడదు. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా కూష్మాండ బలి లేదా కూష్మాండ హారతి లేదా కూష్మాండ దీపారాధన, అఖండ దీపారాధన వీళ్ళు చేసుకోవచ్చు. అంటే బూడిద గుమ్మడికాయ కొని ఇలాగ అడ్డంగా కట్ చేసి దాంట్లో నూనె పోసి అఖండ దీపం పెట్టి దాంతో వీళ్ళు కనుక దీపారాధన ఆగ్నేయ దిశలో ఇంట్లో కిచెన్ రూమ్లో కనుక పెట్టి ఇచ్చేస్తే బాగుంటుంది. ఏ గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టకూడదు, పేలిపోతుంది అనమాట. ఈ విధంగా వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే ఈ దోషాలు మనకి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రావి చెట్టు ఓం శనేశ్వరాయ నమః అంటూ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.